హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈరోజైతే నేను 11 ఇయర్స్ పాపకి మనకి నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్తోని ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి అయితే ఇది మనకు సైజ్ బ్లౌజ్ అండి. దీన్ని బట్టి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇలా అయితే ఉందండి. ముందు నెక్ అనేది డిజైన్ వచ్చేసింది. దీన్ని ఎలా కట్ చేస్తాను, ఎలా కుడతాను అనేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైనింగ్ అనేది మీటర్ క్లాత్ తీసుకున్నానండి. మీటర్ క్లాత్ అయితే కొద్దిగా అయితే సరిపోలేదు, ఇంకొక పావు మీటర్ తీసుకుంటే సరిపోయేదేమో. ఓపెన్ అనేది మనకు అపోజిట్లో ఉండాలి, క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. అయితే నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను నీట్గా. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రాశి హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. దానికైతే కొంచెం ఎక్కువగా పడతాయి కదా, హ్యాండ్స్ పొడవు అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హ్యాండ్ మనకి క్లాత్ అనేది సరిపోతుందా లేదా మెయిన్ క్లాత్ అనేది చూస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ 15 ఇంచెస్ ఉందండి. మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి సరిపోతుంది. 15 ఇంచెస్ అయితే ఉంది. అంటే మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. మనం 3 ఇంచెస్ తీసుకుంటే 14 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే 15 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్లీగా మనకు వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ హ్యాండ్స్ అయితే చూస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా మన ఖర్చుతో అయితే చూస్తున్నాను. ఖర్చుతోని ఇక్కడైతే 11 ఇంచెస్ ఉందండి. ఆ 11 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేస్తున్నాను. కింద హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి. పైపింగ్ వేస్తానండి. ఇక్కడ పైపింగ్ వేస్తాం కాబట్టి మనమైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే వదులుకోవాలి. ఎగ్జాక్ట్గా 11 ఇంచెస్కి మార్క్ చేసుకొని పైన కూడా 11 ఇంచెస్కి కరెక్ట్గా పెట్టుకోవాలి మార్క్ అనేది. ఇలా మొత్తం మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము పైన పిల్స్ అనేది పెడతాం కదా, హ్యాండ్స్ అనేది రాసే హ్యాండ్స్ కదా, దానికోసం అయితే మనము ఎక్స్ట్రా తీసుకోవాలండి. అది తీసుకోవాలంటే మన ఇష్టం అండి. అది 3 ఇంచెస్ అయినా 3.5 అయినా 2.5 అయినా ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ అయితే తీస్తున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, పొడవు వచ్చేసి 3 ఇంచెస్. ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక డౌన్ అనేది తీయలేదు కదా, ఇలా చంక డౌన్ అయితే తీసుకోవాలి. మనము హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ ఉంది కదా, చంక డౌన్ అనేది 3 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి నేను. ఇది అమ్మాయి బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది, అమ్మాయి కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పైన షోల్డర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి అయితే చంక డౌన్ వర్క్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే పైన కూడా ఇలా డ్రా చేసుకోవాలి రౌండ్గా. చూడండి, ఇలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో ఒకటే దాంట్లో పెట్టేస్తే లెంతీ అవుతుందండి. ఇది చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదా, కాబట్టి ఈరోజు అయితే కటింగ్ వీడియో పెట్టాను. నెక్స్ట్ రేపైతే స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకండి. ఈ రెండు చూస్తేనే మీకైతే కంపల్సరీగా అర్థమవుతుందండి. ఇక్కడ చంక లూజ్కి అయితే మార్క్ చేశాను. ఈ చంక లూజ్కి అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇలా మొత్తం అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా. ఇక్కడ కింద చంక దగ్గర 2 ఇంచెస్, హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ అయితే ఉండాలండి మనకి ఖర్చు కోసము. ఇలా లేకుంటే మాత్రం మనం యాడ్ చేసుకోవచ్చు పీస్లు అనేటివి, కానీ ఇక్కడ ఉంది కదా మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి. మనమైతే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే వేయాల్సిన పని అయితే లేదండి. అతుకులు ఇక్కడైతే అతుకులు అనేటివి మనకేం పడవు కాబట్టి ఇబ్బంది అనేది లేదు అసలు. ఒకవేళ అంటే సరిపోకపోతే మాత్రం వేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ అమ్మాయి కాబట్టి సన్నగా ఉందండి. మళ్ళీ అమ్మాయి కూడా 23 నడుము వచ్చేసి సైజు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి. ఇక్కడ టక్స్ అయితే పెట్టాలండి. మనం మార్క్ పెట్టుకున్నాం కదా సెంటర్ దగ్గర, అలాగే ఈ 3 ఇంచెస్కి ఇక్కడ చంక లూజ్ దగ్గర, హ్యాండ్ లూజ్ దగ్గర మొత్తం ఇలా టక్స్ పెడితే మనకి కుట్టేటప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్గా గుర్తుంటాయి ఇవి. ఇప్పుడు హ్యాండ్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్ అండి. చంక డౌన్కి అయితే 3 ఇంచెస్ తీసాం కాబట్టి 8 ఇంచెస్ ఉంది ఇది పొడవు. అలాగే ఇక్కడ 3 ఇంచెస్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ సరిపోతుంది మనకి. 11 ఇయర్స్ కాబట్టి మరీ ఎక్కువ పెట్టినా అయితే బాగుండదండి. ఇక్కడ మనం ఇటు సైడ్ హ్యాండ్స్ తీసాం కాబట్టి ఆపోజిట్ సైడ్ అయితే ఇలా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను
బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రిన్స్ కట్ పెట్టినప్పుడు మాత్రం ఓపెన్ అనేది ఉండకూడదు మనకి. కాబట్టి నేను ఇక్కడ మనకి క్లోజ్ అనేది నా సైడ్ వేసుకున్నాను, ఓపెన్ అనేది అపోజిట్ సైడ్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి బ్లౌజ్ పొడవు వచ్చి ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్ అయితే ఉందండి. పైన ఇలా నుంచి ఇక్కడ నుంచి ఇలా అయితే చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా 14 ఇంచెస్ ఉంది కాబట్టి పైనుంచి కింద హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెడుతున్నానండి. మనం పైపింగ్ వేసుకున్నా, నడుము పట్టి వేసుకున్నా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకోవాలి దేనికైనా సరే. అలాగే కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా 14 ఇంచెస్కి పైన మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఇక్కడ కూడా ఖర్చు కోసం అయితే వదులుకోవాలి. ఇలా 2 మార్కులు చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము చూసుకోవాలండి. ఇప్పుడు ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు అయితే మనం నడుము చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా ఎంత ఉందో చూసుకొని అందులోనైతే మనకు వచ్చిన దాన్ని బట్టి 4 భాగాలు చేసుకొని అందులో ఒక భాగం అయితే మనము నడుము లూజ్ అయితే పెట్టుకోవాలండి. ఇలా ప్రతి బ్లౌజ్ అయితే ఇలానే పెట్టుకోవాలి. ఈ ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి కొంచెం కటింగ్ వేరు ఉంటుంది కాబట్టి చూపిస్తున్నానండి. ఇక్కడ నడుము వచ్చేసి 23 కదా, 23లో ఆఫ్ చేస్తే ఎంత వస్తుందండి? ఇలా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి 4వ భాగం అనేది ఎంత అనేది కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి ఇలా 5.5కి అయితే మార్క్ చేసాము. 1 ఇంచు డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం అని ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ షోల్డర్ నుంచి షోల్డర్ అండ్ నెక్ ఎంత ఉందనేది చూసుకోవాలండి మనము. ఇక్కడ నేను బ్యాక్ అనేది డ్రాప్ పెడుతున్నాను, బ్యాక్ ఉక్సులు పెడుతున్నాను. కానీ మనకైతే పైన అనేది బటన్ ఏం పెడతలేనండి, నాడలు పెడుతున్నాను. దానికోసం అయితే మనం షోల్డర్ నెక్ అనేది మెజర్మెంట్ అయితే ఏం తీసుకోవాల్సిన పని అయితే మనము బ్యాక్ అనేది బటన్ పెడితేనే మెజర్మెంట్ అనేది అవసరం ఉంటుంది మనకి షోల్డర్స్. ఇప్పుడు నేను ఇక్కడ బ్లౌజ్తోనే చూస్తున్నాను కాబట్టి నేనైతే అలా ఏం పెడతలేను కాబట్టి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే పెట్టానండి. 3 ఇంచెస్ షోల్డరు, 3 ఇంచెస్ నెక్ పెట్టాను. కిందికి మనకి ముందు నెక్ అనేది 4 ఇంచెస్కి అయితే మళ్ళీ మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ ఇలా చూసుకున్న తర్వాత ముందుకు రౌండ్ నెక్ అయితే పెడుతున్నానండి. ఫ్రిన్స్ కట్ కదా, ఫ్రిన్స్ కట్ కోసం అయితే ఇలా 3 ఇంచెస్ ముందుకు తీసుకొని పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని రౌండ్ అయితే ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మార్క్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ చంక డౌన్ అనేది కూడా 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. ఇలా మొత్తం అయితే కరెక్ట్గా మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఒక లైన్ అయితే వేసుకొని ఇక్కడ 1 ఇంచ్ అయితే లోతు తీసాం కదండి మనము, అంటే చంక డౌన్ తీసాం కదా, అక్కడైతే 1 ఇంచ్కి పెట్టుకొని చంక లోతు అనేది అలా పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ముందు ఫ్రిన్స్ కట్ పెట్టుకోనికైతే మనము అంటే ముందుకు 3 ఇంచెస్ అయితే వెడల్పు తీసుకోవాలండి. ఇక్కడ ఫ్రిన్స్ కట్ కటింగ్ వస్తాయి కదా, ఆ కటింగ్ కోసం అయితే ఇలా పెడుతున్నాను చూడండి. అంటే సెంటర్ దగ్గర ఇక్కడ మెజర్మెంట్ అనేది ఏం తీసుకోలేదు నేను. ఇలా సెంటర్కి చూసుకొని మనమైతే ఇలా మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ నుంచి అంటే 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, దాని పక్కన ఒక 1 మార్క్ అయితే పెట్టుకొని 1 ఇంచెస్ అయితే పెట్టుకొని అక్కడ నుంచి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఇవ్వాలి. అప్పుడైతే షేప్ అనేది బాగా వస్తుందండి మనకి. ఇలా అక్కడ 3 ఇంచెస్ తీసానండి నేను, ఎగ్జాక్ట్లీగా 3 ఇంచెస్ తీసాను. ఎందుకంటే అమ్మాయి చిన్నగా ఉంది కాబట్టి నడుము సైజు, ఇంకా నడుము సైజు పెద్దగా పెరుగుతూ ఉంటే మనం వెడల్పు అనేది తీసుకోవచ్చు. ఇప్పుడైతే లుక్ అనేది ఉండదు. ఇక్కడ 4 ఇంచెస్ ఎందుకు రాశానంటే ఎక్కువ నడుము అనేది పెద్దగా ఉన్నప్పుడు మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. ఆ మధ్యలో గ్యాప్ అనేది 3 ఇంచెస్ అయితే సరిపోతుంది ఈ అమ్మాయికి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అనేది మనకి ఓపెన్ వచ్చినా పర్వాలేదండి, అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఓపెన్ అనేది రాకుండదు, అంటే మన ఇష్టం అండి. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి కాబట్టి నేనైతే ఓపెన్ పెట్టట్లేదు, బ్యాక్ సైడ్ పెడుతున్నాను బ్యాక్ హుక్స్లు. ఇలా ఎలా చూసినా ఇదైతే రాలేదండి అసలు మనకి బ్యాక్ పార్ట్, అంటే మనకి కరెక్ట్గా రాలేదు. ఎగ్జాక్ట్లీగా పొడవు వచ్చేసి
అతుకులు లేకుండా తీద్దాం అనుకున్నాను కానీ రాలేదు అస్సలు. కాబట్టి నేనైతే ఇలా తీసుకొని జాయింట్స్ అయితే వేసానండి నడుము దగ్గర, మనకి బ్యాక్ సైడు వేసాను. చూడండి ఇలా. మీకు కూడా ఒకవేళ సరిపోలేదనుకోండి పీస్ తీసుకున్న అంటే మనం మీటర్ క్లాత్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి సరిపోదు కదా. హ్యాండ్స్ అనేది చాలా పొడవు వచ్చేసాయి కాబట్టి సరిపోలేదు. ఇక్కడ చూడండి ఇలా కట్ చేస్తున్నాను. ఎక్కడ వరకు అయితే ఉందో కరెక్ట్గా అలా కట్ చేసుకొని మీ ఎక్స్ట్రా పీస్ ఎంత పడితే అంత మనమైతే యాడ్ చేసుకోవాలి. అంటే జాయింట్స్ అనేది చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ లోపలికి వెళ్తుంది కాబట్టి అంత అయితే ఏం అవుపోయేదండి. కాబట్టి నేనైతే వేసాను. చూడండి మీరు కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో రెండు చూస్తే మీకు ఎగ్జాక్ట్లీగా అర్థమవుతుంది. అస్సలు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఏం ఇబ్బంది కాలేదు అసలు మనకి. ఇలా అయినా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫ్రంట్ పార్ట్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసాం కదా. ఇక్కడైతే పీస్ అనేది ఎంత పడుతుందో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని మనము పీస్ అనేది యాడ్ చేసుకొని కుట్టుకోవడము. ఇలా నీట్గా వచ్చేసాయి మనకి రెండు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అనేది. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్కి అనేది మన డ్రాప్ అనేది పెట్టుకోవాలి కదండి. కాబట్టి నేనైతే ఇప్పుడు డ్రాప్ అనేది ఇలా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అనేది చూపిస్తాను. చూడండి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా కరెక్ట్గా పెడుతున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా మనము ఫ్రంట్ సైడ్ ఎంత పెట్టామో అంత అయితే పెట్టేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ కాడ అంటే మనం డ్రాప్ పెట్టే దగ్గర నెక్ అయితే కట్ చేసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ కింద మనం ఉక్సులు పెడతాం కదండి బ్యాక్ సైడ్, దానికోసం అయితే ఒక 4 ఇంచెస్ తీసుకున్నాను. కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదులుకొని ఇక్కడైతే ఇలా మార్క్ చేసుకోవాలి. 2.5కి మార్క్ చేసుకొని ఇలా నెక్ అనేది మనము మార్క్ చేసుకోవాలి. ఇలా 2.5 అయితే పెడుతున్నానండి. అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి సరిపోతుంది. కొంచెం లావు ఉంటే 3 ఇంచెస్ అట్లా పెట్టుకోవచ్చు, కానీ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది. మరి డీప్ అవుతే బాగుండదు కదా, అందుకని 2.5 అయితే పెట్టాను నెక్ డీప్ అనేది. ఇక్కడ వీప్ కప్ అనేది 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఇలా జాయిన్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనకి. చూసారు కదా, కంప్లీట్గా వచ్చేసాయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే మీకు అర్థమవుతుంది.